పొలిటికల్ అనలిస్ట్ మనతో జాయిన్ అయ్యారు. నమస్తే ఎంజీ రావు గారు. ఇవాళ ఇజ్రాయెల్ హమాస్ల మధ్య జరుగుతున్న పీస్ డీల్ సంతకాల సేకరణ కార్యక్రమానికి ట్రంప్ మోదీని ఆహ్వానించారు. ఈ ప్రోగ్రాంకి చాలామంది అంటే 20 దేశాల అధినేతలు, అంతర్జాతీయ ప్రముఖులు వస్తూ ఉన్నారు. ట్రంప్ కూడా హాజరవుతూ ఉన్నారు. కానీ ఎందుకు మోదీ ట్రంప్ ఆహ్వానాన్ని తిరస్కరించారు? తన ప్రతినిధిగా విదేశీ వ్యవహారాల శాఖ మంత్రి కీర్తివర్ధన్ సింగ్ని మాత్రమే మోదీ పంపిస్తూ ఉన్నారు. ఎందుకు ట్రంప్ ఆహ్వానాన్ని మోదీ రిజెక్ట్ చేశారు? అండ్ మోదీ దౌత్య వ్యూహం ఏంటి అంటే ఏం చెప్తారు? డొనాల్డ్ ట్రంప్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికన్ ప్రెసిడెంట్ ఆయన ఏమంటున్నారంటే, నేను పీస్ బ్రోకర్ని, యుద్ధాలను ఆపడానికి నేను వచ్చా, ప్రపంచ చరిత్రలో నేను ఆపిన యుద్ధాలు ఎవరూ ఆపలేదని నోబెల్ ప్రైజ్ ఇవ్వడానికి ఒక్కరోజు ముందు ఆయన హమాస్ ఇజ్రాయెల్ మధ్య పీస్ డీల్ కుదిర్చారు. హమాస్ ఇజ్రాయెల్ మధ్య పీస్ డీల్ కుదిర్చి ఈరోజు దాన్ని ఈజిప్ట్ ఒక రిసార్ట్ టౌన్ అయిన షరామ్ ఎల్ షేక్లో హమాస్ ఇజ్రాయెల్ మధ్య పీస్ డీల్ సంతకం చేయబోయే ఫంక్షన్కి 20 దేశాధినేతలను ఆయన ఆహ్వానించడం జరిగింది. అందులో నరేంద్ర మోడీ గారు కూడా ఉన్నారు. చాలా షార్ట్ నోటీస్తో నరేంద్ర మోడీ గారిని అక్కడికి ఇన్వైట్ చేయడం జరిగింది. ఈ డొనాల్డ్ ట్రంప్తో పాటు ఈజిప్షియన్ ప్రెసిడెంట్ ఎల్ సిసి ఈయన మోడీ గారిని అక్కడ ఇన్వైట్ చేయడం జరిగింది. ఎందుకంటే ఈ ఫంక్షన్ని హోస్ట్ చేస్తున్నది ఈజిప్టు, అమెరికా సంయుక్తంగా. అక్కడ డొనాల్డ్ ట్రంప్ అనేది చాలా అట్రాక్షనల్ ఫిగర్ అండి. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ సూపర్ పవర్ కాబట్టి ఈయన మొట్టమొదటికి ఇజ్రాయెల్లో ల్యాండ్ అయ్యి తర్వాత ఈజిప్ట్ షరామ్ ఎల్ షేక్ అనే రిసార్ట్ టౌన్కి వెళ్ళి అక్కడ పీస్ డీల్ మధ్యన సంతకం చేసే ఫంక్షన్లో ఆయన ఉండబోతున్నారు. దీనికి నరేంద్ర మోడీ గారిని ఇన్వైట్ చేస్తే, పర్సనల్గా ఇన్వైట్ చేసిన నరేంద్ర మోడీ గారు అంటే డొనాల్డ్ ట్రంప్ రమ్మన్నా నేను రాను అని ముఖం మీద చెప్పినట్టయింది డొనాల్డ్ ట్రంప్కి నరేంద్ర మోడీ గారు, భారత ప్రధాని. ఈయన బదులు కేవలం విదేశాంగ శాఖ మంత్రి ఎస్ జయశంకర్ గారిని కూడా పంపడం లేదండి. స్టేట్ అంటే క్యాబినెట్ హోదా లేని, అంటే విదేశాంగ శాఖ మంత్రికి క్యాబినెట్ హోదా ఉంటుంది, విదేశాంగ సహాయ మంత్రి క్యాబినెట్ హోదా లేని ఒక అంటే చాలా తక్కువ స్థాయిలో ఒక రిప్రజెంటేటివ్ని ఇండియా అక్కడికి పంపుతుంది. అంటే ఏంటంటే డొనాల్డ్ ట్రంప్కి ముఖం మీద చెప్పడం అనమాట. వీ డోంట్ వాంట్ టు డిస్కస్ ఎనీథింగ్ విత్ యూ అంటిల్ అన్లెస్ రిస్టోర్ ది ట్రేడ్ రిలేషన్షిప్ విత్ ఇండియా అని చెప్పడం అనమాట. ఎందుకంటే మోడీ గారు ఒక్క విషయాన్ని సూటిగా స్పష్టంగా ట్రంప్కి అందించబోతున్నారు. ఒక రకంగా ఏం చెప్పాలంటే ఈ మీటింగ్ నా మైండ్కి అంటే యాజ్ ఫర్ as మై మైండ్ ఈజ్ కన్సర్న్, నా ఒపీనియన్ ప్రకారం ఏంటంటే ట్రంప్ చాలా పెద్ద ట్రాప్ ఒకటి వేశాడు మోడీకి, నరేంద్ర మోడీ గారికి. గుర్తుపెట్టుకోవాలి, మనం ఇండియా అమెరికాని నమ్మడం మానేసింది. వీఆర్ నాట్ ట్రస్టింగ్ ఇన్ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా నో మోర్. అమెరికాని మనం నమ్మడం లేదు. అమెరికా కూడా ఇప్పుడు ఒక ట్రాప్ వేసిందండి. నరేంద్ర మోడీ గారుని ఆహ్వానిస్తే వెంటనే వెళ్ళిపోతారు, ఎందుకంటే ట్రేడ్ డీల్ జరుగుతున్నాయి కదా, జరిగిపోద్దు కదా అని ట్రంప్ ఒక పెద్ద ఉచ్చేసేసాడు. చాలా పెద్ద ఉచ్చు అండి, చాలా భయంకరమైన ఒక ఉచ్చులో పడేలాగా చేసేసాడు అనమాట ఇండియాని. ఎందుకంటే 9 రకాలుగా మన భారతదేశాన్ని ఇబ్బంది పెట్టాలనుకున్నాడు. కాబట్టి ఈ ట్రంప్ యొక్క ఉద్దేశాన్ని, ఇండియా యొక్క దౌత్య నీతి పరిణితిని నరేంద్ర మోడీ గారు చాలా జాగ్రత్తగా చేస్తూ వితిన్ అవర్స్లో నేను ఈ మీటింగ్కి రావడం లేదని హర్షవర్ధన్ కీర్తిని అక్కడికి పంపుతున్నారు. ఒక అప్రయోజన రిప్రజెంటేటివ్ని అక్కడ పంపుతున్నారు. గుర్తుపెట్టుకోవాలి, ఈ పీస్ డీల్కి 20 దేశాధినేతలు వస్తున్నారు. అందులో పాకిస్తాన్, షహబాజ్ షరీఫ్, బ్రిటన్, ఆస్ట్రేలియా, ఇటు యూరోపియన్ కంట్రీసు ఎంతో నేతలు వస్తున్నారు అక్కడికి. అలాంటి చోట ఒక అద్భుతమైన అవకాశం. కానీ నరేంద్ర మోడీ గారు వెళ్ళడం లేదు. ఒక్కటే ఒక రీజన్ ఏంటంటే డొనాల్డ్ ట్రంప్తో ఆయన భేటీ అవ్వడం ఇష్టం లేదనే క్లియర్ ఇండికేషన్ అక్కడికి ఇవ్వబోతున్నారు. ఏంటి వచ్చేసింది, ఏ విధంగా, ఎందుకు అక్కడ నరేంద్ర మోడీ గారు వెళ్ళడం లేదు అంటే 9 రకాల కారణాలు ఉన్నాయన్నమాట. ఆ కారణాల్లో మొట్టమొదటి కారణం నేనేం చెప్తానంటే, హమాస్, ఇప్పుడు జరుగుతున్న హమాస్ ఇజ్రాయెల్ పీస్ డీల్ అనేది శాశ్వతంగా యుద్ధ విరమణ కాదు, అదొక తాత్కాలిక యుద్ధ విరమణ మాత్రమే. అంటే ఈ పీస్ డీల్ అనేది శాశ్వతంగా ఉండదు, మళ్ళీ యుద్ధం ప్రారంభమయ్యే అవకాశాలు అక్కడ ఉన్నాయి, ఫేజ్ 1 ఫేజ్ 2 అనేది. కాబట్టి ఇలా తాత్కాలికంగా ఉండే ఒక పీస్ డీల్ కోసం ఎందుకు అంత అడవుడి, మన ఇండియాకు కూడా బ్యాడ్ నేమ్ వస్తుంది. కాబట్టి దాన్ని అవాయిడ్ చేస్తున్నారు. అది ఒకటి ప్రధానమైన కారణం. నరేంద్ర మోడీ గారు చాలా జాగ్రత్తగా ఆలోచించి. ఇక రెండో కారణం ఏంటంటే, ఇజ్రాయెల్తో మనం క్లోజ్ అని ఇంతవరకు బహిరంగంగా మనం ఎప్పుడు చెప్పమండి. ఇజ్రాయెల్తో ఇప్పుడు హమాస్కి ఇజ్రాయెల్కి జరుగుతున్న యుద్ధంలో నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్కి సపోర్ట్ చేయడం జరిగింది. అక్టోబర్ 7 తర్వాత
కానీ బహిరంగంగా ఇజ్రాయెల్కి మనం సపోర్ట్ అని చెప్పలేదు. ఎందుకంటే ట్రెడిషనల్గా మనం పాలస్తీనాకు కూడా క్లోజ్ ఉంటాం. పాలస్తీనాకి దూరంగా ఉండి ఇజ్రాయెల్కి చాలా క్లోజ్ అయ్యారు నరేంద్ర మోడీ గారు టైంలో, అటు నెతన్యాహు టైంలో. కానీ ఇప్పుడు అక్కడ పీస్ డీల్ కాడికి వెళ్తే ఇజ్రాయెల్ విన్నర్ కాబట్టి ఇజ్రాయెల్కి పూర్తిగా మేము సపోర్ట్ అని బహిరంగంగా ప్రకటించడం వల్ల అతిపెద్ద ప్రమాదం మనకు రాబోతుంది. అదేంటంటే మిగిలిన ముస్లిం దేశాలన్నీ ఇండియాకి దూరం అవుతాయి. ముఖ్యంగా ఇరాన్కి దూరం చేయడానికి ట్రంప్ వేసిన ఒక పెద్ద ఉచ్చండి. ఈ వలలో పడకుండా ఇప్పుడు ఈ పీస్ డీల్ కాడికి వెళ్ళవలసిన అవసరం నరేంద్ర మోడీ గారికి లేదు. ఎందుకంటే అది అవసరం మనకు లేదు. ఎందుకంటే దూరంగా ఉండాలి. ఇటు ముస్లిం దేశాలతోనూ అటు ఇజ్రాయెల్తోనూ కూడా ఈక్వల్గా ఫ్రెండ్షిప్ చేయడం అనేది మన ఉద్దేశం. ఇప్పటికే ఇరాన్ కొంచెం కోపంగా ఉంది, మనం ఇజ్రాయెల్కి దగ్గరగా ఉండరు. ఇప్పుడు ఇజ్రాయెల్ ఈ పీస్ డీల్ దగ్గరికి మనం వెళ్తే, ఈ షరామ్ ఎల్ షేక్ ఈజిప్షియన్ సిటీ వెళ్తే నరేంద్ర మోడీ గారు ఇజ్రాయెల్కి బహిరంగంగా సపోర్ట్ అని తెలుస్తుంది. ఇరాన్ మనకు దూరం అవుతుంది, ముస్లిం దేశాలు దూరం అవుతుంది. ఇది భారత విదేశాంగ విధానం కాదు. కాబట్టి ట్రంప్ మనల్ని ఇరాన్ నుంచి దూరం చేయడానికి ఒక పెద్ద ఎత్తుగడ వేశాడు ట్రంప్. ఈ ట్రాప్లో నరేంద్ర మోడీ గారు పడలేదు. విత్ ఇన్ అవర్స్లో నేను రానని చెప్పడం జరిగింది. ఇక మూడో కారణం ఏంటంటే అక్కడికి మోడీ వెళితే అక్కడ ఏంటంటే ఇక్కడ చాలా పెద్ద ప్రధానం అండి. ఇక్కడ ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఎట్టి పరిస్థితులతో ఇండియా ట్రేడ్ డీల్ కుదుర్చుకోవాలి. దీనికోసం ఎట్టి పరిస్థితుల్లో మోడీని కలవాలి. కాబట్టి ఆయన ఇదొక అవకాశంగా తీసుకుని మోడీ వచ్చేస్తారు కదా అని మోడీకి ఒక వల విసిరారు. కానీ నరేంద్ర మోడీ గారు ఈ భేటీని తిరస్కరించారు. ఎందుకంటే అక్కడ ట్రేడ్ డిస్కషన్స్ ఆల్రెడీ జరుగుతున్నాయి. ఈ టైంలో ట్రేడ్ డిస్కషన్స్ కొలిక్కి రాకుండా దాని మీద ఒక నిబంధన లేకుండా ఈ ట్రంప్ని కలిసామనుకోండి, ట్రంప్ ఏం చేస్తాడు, తన ట్రూత్ సోషల్ మీడియాలో ప్రకటించేస్తాడు, ఇలా అయిపోయింది నరేంద్ర మోడీ గారు నాకు ఒప్పేసుకున్నారని. ఆయనకు ఒక దారుణంగా ఉంటారు, దౌత్య విధానాన్ని దౌత్యంగా మాట్లాడు. ఆయన సోషల్ మీడియాలో మాట్లాడతాడు, ట్రూత్ సోషల్ అనేది ఆయనకున్న యాప్లో మాట్లాడేస్తాడు. కాబట్టి అది ప్రమాదం. ఇప్పుడు మనం వెళ్ళామంటే ట్రేడ్ డీల్ కుదరకుండానే ఆయన ఏదోటి ప్రకటించేస్తారనమాట. అది చాలా ప్రమాదం అసలు. అందువల్ల నరేంద్ర మోడీ గారు మొత్తం ట్రేడ్ డీల్ కుదురుతున్న తర్వాత మనం కలుద్దాం, అప్పటి వరకు నేను కలవాల్సిన అవసరం లేదని ఒకటి చెప్పేశారు. అంటే నరేంద్ర మోడీ గారు ట్రంప్ ట్రాప్లో పడలేదు ఈ ట్రేడ్ డీల్కి సంబంధించి, గుర్తుపెట్టుకోవాలి. తర్వాత ఇంకో విషయం ఏంటంటే చైనా మీద 100% టారిఫ్లు విధించాడు. మొత్తం 130% టారిఫ్లు ఈరోజు చైనా మీద ఉన్నాయి. ఇప్పుడు ఇండియా, చైనా, రష్యా చాలా క్లోజ్ అయినాయి, అద్భుతంగా సంబంధాలు నెరుపుతున్నాయి. చైనా ఇప్పుడు యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాకి రేర్ ఎర్త్ మ్యాగ్నెట్స్కి పంపకుండా కూడా మన ఇండియాకి అయితే పంపుతుంది. ఇప్పుడు బార్డర్ ట్రేడ్ స్టార్ట్ చేసాం, డైరెక్ట్ ఫ్లైట్స్ స్టార్ట్స్ అయినాయి. ఇప్పుడు చైనా ఇండియాల మధ్య అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు ఏర్పడినాయి, చాలా మంచి సంబంధాలు ఉన్నాయి. ఈ సంబంధాలను చెడగొట్టడానికి అక్కడ ట్రంప్ ప్రయత్నం చేస్తున్నాడు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు వెళ్ళి ట్రంప్ని కలిస్తే షరామ్ ఎల్ షేక్లో ఈజిప్ట్లో, అది చైనాకి రాంగ్ సిగ్నల్. ఎందుకంటే చైనా అమెరికా ట్రేడ్ పరాకాష్ఠకు చేరుకుంది. 130% ట్రేడ్ టారిఫ్స్, భయంకరమైన వాద ప్రతివాదాలు జరుగుతున్నాయి. ఈ టైంలో చైనా మనల్ని ఆదుకుంది ట్రేడ్ పరంగా. అమెరికాతో మనం ట్రేడ్ వార్ చేసేటప్పుడు ఇప్పుడు చైనా అమెరికా ట్రేడ్ వార్ పీక్ స్టేజ్కి వెళ్ళినప్పుడు మనం వెళ్ళి నరేంద్ర మోడీ గారు వెళ్ళి ట్రంప్ని కలిశారనుకోండి, చైనాకి రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్టు. ఒకవేళ ఏమన్నా అమెరికాతో మనకేమన్నా ట్రేడ్ డీల్ అయిపోయిందా, అది కూడా అవ్వలేదు. ఇలాంటి టైంలో చైనా ఇండియాల మధ్య మళ్ళా దూరం పెంచడానికి ట్రంప్ వేసిన పెద్ద ఉచ్చు నరేంద్ర మోడీ గారు చాలా బాగా అర్థం చేసుకుని ట్రంప్తో భేటీని తిరస్కరించారు. గుర్తుపెట్టుకోవాలి, ఒక అద్భుతమైన నిర్ణయం అని చెప్పవచ్చు నరేంద్ర మోడీ గారి. తర్వాత ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ మీద విపరీతమైన ఒత్తిడి ఉందండి, హ్యూజ్ ప్రెజర్, ట్రెమెండస్ ప్రెజర్ ఆన్ హిజ్ హెడ్. ఎలా అండి, పశ్చిమ దేశాల నుంచి ప్రెజర్ ఉంది, నువ్వు ఇండియాని దూరం చేసుకోకు, చైనాని ఎదుర్కోవాలంటే ఇండియా కావాలని పశ్చిమ దేశాలు అడుగుతున్నాయి ట్రంప్ని. దీంతోపాటు విత్ ఇన్ ద యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఆయన సొంత పార్టీ అయిన రిపబ్లికన్స్ నుంచి హ్యూజ్ ప్రెజర్ వస్తుంది. నువ్వు ఇండియాని దూరం చేసావు, తప్పు చేసావు, 33 దశాబ్దాల పాటు అంటే 30 సంవత్సరాల పాటు ఇండియా అమెరికాలు చాలా క్లోజ్ అయితే నువ్వు ఒక్కరోజు ఓవర్ నైట్ పడేసావు, ఇమ్మీడియట్గా ఇండియాతో రెస్టోర్ చేసుకో, మోడీతో సంబంధాలు రెస్టోర్ చేసుకొని తన సొంత పార్టీ రిపబ్లికన్స్ నుంచి ప్రెజర్ వస్తుందండి. దాంతోపాటు అపోజిషన్ డెమోక్రటిక్ పార్టీ ప్రెజర్ తెస్తుంది. యుఎస్ అంతా ఇండియా వైపు ఉంది ప్రజలు కూడా. సో ఇలాంటి టైంలో మళ్ళీ మోడీతో భేటీ అయిపోయి ఇండియాతో నేను క్లోజ్ అయ్యానని నా ఒత్తిడిని తగ్గించుకోవడం. మనకేంటండి, ఇండియాకి ట్రేడ్ డీల్ కుదరకుండా ఎటువంటి ప్రయోజనం లేకుండా ట్రంప్ మీద ఉన్న ఒత్తిడిని తగ్గించవలసిన అవసరం ఇండియాకి ఏం పడింది. కాబట్టి మోడీ చాలా తెలివిగా ట్రంప్ మీద ఒత్తిడి తగ్గించకుండా అలా పెట్టారు. ఆ ఒత్తిడి ఆయన అలాగే ఉంది. ఇప్పుడు ట్రేడ్ డీల్ అయిన తర్వాత కలుద్దామని. సో బ్యూటిఫుల్ డెసిషన్. తర్వాత ఇంకోటి ఏంటంటే ఇప్పుడు ఈ షరామ్ ఎల్ షేక్ ఈజిప్ట్లో ఇజ్రాయెల్ హమాస్ మధ్య జరుగుతున్న ఈ పీస్ డీల్కి ఒక అతిథిగా పాకిస్తాన్ ప్రైమ్ మినిస్టర్ షహబాజ్ షరీఫ్ వెళ్తున్నారు.
అంటే నరేంద్ర మోడీ గారికి ఎగినెస్ట్గా షహబాజ్ షరీఫ్ని ట్రంప్ గారు అక్కడ తీసుకొస్తారు. ఇది చాలా ఎంబరాస్మెంట్ మోడీ గారికి. ఎందుకంటే పాకిస్తాన్, వాట్ ఈస్ ద పాకిస్తాన్ నౌ? వీ డిఫీటెడ్ పాకిస్తాన్, మనం దాన్ని డిఫీట్ చేసాం. టెర్రరిస్ట్ అది టెర్రరిజాన్ని ప్రమోట్ చేస్తూనే ఉంది, ఎక్కడ ఆపుతలేదు. ఈరోజు ఆఫ్ఘనిస్తాన్ ఇంకో ముస్లిం దేశమైన ఆఫ్ఘనిస్తాన్ మీద అది యుద్ధం చేస్తుంది. ఆఫ్ఘన్తో ఇండియాతో సంబంధాలు మెరుగుపడుతున్నాయి, చాలా మనకి ఇంపార్టెంట్. ఈ క్షణంలో అక్కడ షహబాజ్ షరీఫ్ని మనం ఫేస్ చేయడం మంచిది కాదు. ఎందుకంటే ఇదే డొనాల్డ్ ట్రంప్ షహబాజ్ షరీఫ్ కూడా ఆహ్వానం ఇచ్చాడు. ఇంత అవసరం మనకేంటి? మనకు అవసరం లేదు. సో షహబాజ్ షరీఫ్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చిన చోట ఇండియా వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ అటువైపు ఇజ్రాయెల్తోని, ఇటు హమాసు పాలస్తీనాతోనూ అద్భుత సంబంధాలు ఉన్నది ఇండియాకి. అక్కడ పాకిస్తాన్ రోల్ ఏ మాత్రం లేదు, అది కడు బేదరికిది. ఇక్కడికి వెళ్ళవలసిన, అంటే పాకిస్తాన్కి ఈక్వల్ ప్రయారిటీ ఇచ్చిన చోటకి మోడీ అక్కడికి వెళ్ళవలసిన అవసరం లేదు. ఎందుకంటే అక్కడ మోడీ, ట్రంప్ ఏం చేస్తాడంటే ఈ షహబాజ్ షరీఫ్ని తీసుకొని షేక్ హ్యాండ్ ఇచ్చి ఇలా ఏదో పిచ్చి పనులు చేస్తూ ఉంటాడు. ఆయన దౌత్యం అనేది ఉండదండి, డిప్లొమాటిక్గా ఆయన ఎప్పుడు బిహేవ్ చేయడు. సో ఇట్ ఈస్ క్లియర్లీ ఇట్ ఈస్ అన్ ఎంబరాస్మెంట్ ఫర్ ది ఇండియన్ వరల్డ్ క్లాస్ మోడీ అండి. కాబట్టి అక్కడ అవాయిడ్ చేయాలి. సో బ్యూటిఫుల్ డిసిషన్ ఫ్రమ్ అవర్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోడీ అండి. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పటివరకు మనం ఏంటంటే ఇటు పాలస్తీనాకి, ఇటు ఇజ్రాయెల్కి మధ్యలో ఒక అద్భుతమైన బంధాలు మెయింటైన్ చేస్తున్నాం. ఒక బ్యాలెన్స్డ్, ఒక ఫైనెస్ట్ బ్యాలెన్స్డ్ రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నాం. ఇటు పాలస్తీనా కాదు, ఇప్పుడు యునైటెడ్ నేషన్స్లో జరిగిన ఒక తీర్మానానికి ఇండియా పాలస్తీనాకి సపోర్ట్ చేసింది, ఇజ్రాయెల్కి వ్యతిరేకంగా ఓటేసాం. అలా అదే టైంలో ఇజ్రాయెల్తో మనకి బాంధవ్యం మంచిగా ఉంటుంది. ఇటు ఇజ్రాయెల్తోని, ఇటు పాలస్తీనా అంటే ముస్లిం దేశాలతో ఒక అద్భుతమైన సంబంధ బాంధవ్యాలు ఉన్నాయన్నమాట. ఇలాంటి క్షణంలో ఇప్పుడు డొనాల్డ్ ట్రంప్ ఏం చేస్తున్నాడంటే ఇజ్రాయెల్కి అవుట్ రైట్ సపోర్ట్ చేస్తున్నాడు, ఆయుధాల పరంగా, అన్ని పరంగా. పైగా ఈ పీస్ డీల్లో ఎక్కువ విక్టిమ్ ఎవరంటే హమాస్, పాలస్తీనియన్ పీపుల్. కాబట్టి ఇలాంటి టైంలో మనం వెళ్ళి పీస్ డీల్కి సపోర్ట్ చేయడం అంటే పాలస్తీనాకి రాంగ్ సిగ్నల్ ఇచ్చినట్టే. కాబట్టి ఈ ఫైనెస్ట్ బ్యాలెన్స్ని మెయింటైన్ చేసుకోవడానికి ఎలాంటి చోటకి మనం వెళ్ళకూడదు. కాబట్టి ఇది మనం మెయింటైన్ చేస్తున్నాం. తర్వాత ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ బెంజమిన్ నెతన్యాహు కూడా ఈ యొక్క పీస్ డీల్ కుదిర్చే కాడికి రావడం లేదు. ఇది మనం మర్చిపోకూడదు ఈ విషయాన్ని. డొనాల్డ్ ట్రంప్ ఇజ్రాయెల్లో పర్యటిస్తూ ఇజ్రాయేలీ ప్రైమ్ మినిస్టర్ అక్కడ ఇజ్రాయెల్ జెరూసలేంలో కలుస్తున్నారు. కానీ అదే బెంజమిన్ నెతన్యాహు ఈ ఈజిప్టు రావడం లేదు పీస్ డీల్ మీద సంతకం చేయడానికి, కేవలం రిప్రజెంటేటివ్ మాత్రమే పంపుతున్నారు హమాస్ ద్వారా. కాబట్టి ఒక బెంజమిన్ నెతన్యాహు అక్కడికి వెళ్ళనప్పుడు మనకు అవసరం ఏంటి? ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ అక్కడికి వెళ్ళవలసిన అవసరం ఏంటి? దానికి ఒక వ్యాలిడిటీ లేదు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. అంటే ఇటు టెంపరీ విరమణ మాత్రమే, కానీ యుద్ధ విరమణ అని మనం చెప్పలేము. కాబట్టి ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ దాన్ని చాలా తెలివిగా అవాయిడ్ చేశాడు అనేది మనం గుర్తుపెట్టుకోవాలి. దీనివల్ల మనం పుతిన్కి, జీ జిన్పింగ్ కూడా సంతృప్తి చేసినట్టే. వాళ్ళకి మనం దూరం అవ్వకూడదు. ఎందుకంటే అమెరికా నుంచి పూర్తిగా ట్రేడ్ డీల్ లేకుండా, ఎటువంటి ప్రయోజనాలు లేకుండా అక్కడికి వెళ్ళవలసిన అవసరం మనకు లేదు. చైనాకి, రష్యాకి దూరం అవ్వడం తప్పితే ఇరాన్కి దూరం అవ్వడం. కాబట్టి మనం అక్కడికి అవాయిడ్ చేశారు. ఇక పెద్ద విషయం ఏంటంటే ఈరోజు మోడీ ప్రపంచానికి ఒక సిగ్నల్ ఇచ్చారన్నమాట. ఎవరైనా మా ఇండియాని అవమానించినా, తక్కువ చేసి మాట్లాడినా వాళ్ళని మేము గౌరవించమని డొనాల్డ్ ట్రంప్కి ముఖమే చెప్పినట్టు. ఎందుకంటే డొనాల్డ్ ట్రంప్ నాట్ ఓన్లీ హర్టెడ్ ఇండియా అండి, ఈ హ్యూమిలేటెడ్ ఇండియా. ఆయన ఇండియాని బాధ పెట్టడమే కాదు, ఇండియాని అవమానించాడు. ఆయన యొక్క క్యాబినెట్ మినిస్టర్స్ డొనాల్డ్ ట్రంప్ ఇది ఒక ఇండియా అనేది ఒక డెడ్ ఎకానమీ అంటున్నారు. ఫాస్టెస్ట్ గ్రోయింగ్ ఎకానమీ, డెడ్ ఎకానమీ అని భయంకరమైన పదాలు ఉపయోగించారు. H1B వీసాని, గోల్డ్, ఈ విషయాల్లో బాధ పెట్టాడు. ఓకే, మన భారత ఆర్థిక రంగాన్ని తొక్కడానికి ఆయన ప్రయత్నం చేశాడు. చాలా ఘోరంగా అవమానించడం జరిగింది. అసీం మునీర్ని అక్కడ కలవడం, భారత్ని అవమానించడం, ఒక టెర్రరిస్ట్ ఇష్టం వచ్చినట్టు కలవడం, మనల్ని అవమానించడం, ఇవన్నీ చేశాడు ఆయన. కాబట్టి ఇండియా ఆయనకు డొనాల్డ్ ట్రంప్కు ఒకటే అవకాశం చెప్తుందన్నమాట ఈ మీటింగ్. అంటే డొనాల్డ్ ట్రంప్తో భేటీ అంటే ఉరుకులు పరుగుల మీద మోడీ వెళ్తాడు అనుకున్నాడు డొనాల్డ్ ట్రంప్. కాదు, మా ఇండియాను హట్ట చేయడమే కాదు, అవమానించని నీ దగ్గరికి నేను రాను, నాకు అవసరం లేదు, నువ్వు అవమానించిందంతా వెనక్కి తీసుకో, ట్రేడ్ డీల్ కుదుర్చుకు, ఇండియాతో రెస్టోర్ చేసుకో, నీ తప్పులన్నీ ఒప్పుకో, అప్పుడు ట్రేడ్ డీల్ అయిన తర్వాత నిన్ను కలుస్తాను అని క్లియర్ కట్. ఇంకోటి ఏంటంటే క్వాడ్ సమ్మిట్ ఇండియాలో జరగబోతుందండి. 10వ కారణం చెప్తుంటే క్వాడ్ సమ్మిట్ ఇక్కడ జరగబోతుంది, ఇండియాలో నవంబర్లో జరగాలి. మరి దానికి ఇంకా చెప్పలేదు. క్వాడ్ సమ్మిట్ అనేది చాలా ఇంపార్టెంట్. ఇండియా నువ్వు వస్తున్నావా లేదా, ఎలాంటి టైంలో నేను అక్కడ రావడం ఏంటి. తర్వాత వచ్చే నెల ఈ అక్టోబర్ 26, 27 అంటే 26 నుంచి 28 తారీఖులో మలేషియాలో డొనాల్డ్ ట్రంప్ వెళ్తున్నారు, మోడీ వెళ్తున్నారు. ఈ లోపు ట్రేడ్ డీల్ అయితే అక్కడ కూడా భేటీ ఉంటుంది, లేకపోతే అది కూడా నేను క్యాన్సిల్ చేసుకుంటా. ఎందుకంటే సెప్టెంబర్ 23 తారీఖున జరిగిన యునైటెడ్ నేషన్స్ కాన్ఫరెన్స్ న్యూయార్క్ వెళ్ళవలసిన మోడీ వెళ్ళలేదు ట్రంప్తో భేటీని అవాయిడ్ చేయడానికి. ఈసారి నువ్వు ట్రేడ్ డీల్ కుదుర్చుకోకపోతే
ఈ అక్టోబర్ 26, 27వ తారీఖున జరిగే మలేషియాలో జరిగే ఏషియన్ ఈస్ట్ ఏషియా సమ్మిట్ కూడా రాను, అక్కడ కూడా నీతో భేటీ కాను అని ఒక క్లియర్గా చెప్తున్నారు మోడీ గారు ట్రంప్కి అక్కడ. చాలా జాగ్రత్తగా. తర్వాత క్వాడ్ సమ్మిట్కి నువ్వు ఇక్కడ నవంబర్ రావాలి, దాన్ని నువ్వు కన్ఫర్మ్ చేయలేదు, నేను రాను, ఇండియాను నువ్వు తేలిగ్గా చూస్తే నీకుతో మాట్లాడవలసిన నాకు అవసరం లేదు, నా ఏర్పాట్లు నేను చేసుకుంటా, నా ఇండియాని ఎలా రెస్టోర్ చేసుకోవాలి, ఎకానమీని, మా దౌత్య నీతిని ఎలా తీసుకెళ్లాలో నాకు తెలుసని డొనాల్డ్ ట్రంప్, భారత్ను అవమానించిన డొనాల్డ్ ట్రంప్ని తీవ్రంగా హెచ్చరించినట్టు. అందువల్ల ఇండియా ఈరోజు ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ మోడీ ఆహ్వానించిన, ఈజిప్షియన్ ప్రెసిడెంట్ ఆహ్వానించిన మనం ఈ పీస్ డీల్ కాడి సంతకాల కాడికి వెళ్ళకపోవడం అనేది ఇండియా యొక్క స్టాన్స్, అంటే ఒక స్ట్రాంగ్ స్టాన్స్ అమెరికాకి వ్యతిరేకంగా, డొనాల్డ్ ట్రంప్కి వ్యతిరేకంగా తీసుకోవడం అనేది అంతర్జాతీయ దౌత్యవేత్తలను చాలా ఆశ్చర్యానికి గురి చేసినా మాత్రం ఇదో డొనాల్డ్ అంటే 11 సంవత్సరాలు భారత ప్రధానిగా పనిచేసి భారతదేశం అంటే దేశభక్తిగా రగిలుకుని దౌత్య నీతిలో అపరచాణుక్యుడిగా వెలిసిన మోడీ భారత్ని గౌరవాన్ని నిలబెట్టినట్టు, నువ్వు సూపర్ పవర్ ప్రెసిడెంట్ అయినా ఇండియాని అవమానించిన, ఇండియాని హట్ట చేస్తే మేము రాము అని ఒక కరాఖండిగా. అంటే నా అభిప్రాయం ప్రకారం ఏంటంటే మోడీ ఈ మీటింగ్ని అవాయిడ్ చేయడం అనేది ఒక అద్భుతం, ఒక మహాద్భుతం అనేది నేను చెప్పగలుగుతాను.